So, good morning. Voice. Good morning. My name is Kota Murli. I'm international Vedic maths trainer because of Sal. Okay. So, in 2014, I started my journey with Vedic maths. ఫస్ట్ నా దగ్గర డబ్బులు ఎక్కువ లేకుండే. సో 2014లో నేను ఒక ఇంట్లో ఏదో పేపర్ చదువుతుంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్లో 2500 ఉండే వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడానికి. అది సికింద్రాబాద్లో వచ్చి నేర్చుకోవాలి. నా దగ్గర అంత డబ్బులు లేకుండే. సో అలా నేను రీల్స్ అని స్క్రోల్ చేస్తుంటే సార్ వీడియో ఒకటి దొరికింది, మన సాయి కిరణ్ సార్ వీడియో. సో ఆ వీడియో చూసి నేను ఆ వీడియో చూసిన తర్వాత యాక్చువల్ నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేకుండా వేదిక. ఆ తర్వాత ఆ వీడియో చూసిన చాలా అసలు అట్రాక్టివ్ అని. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ మేడం కూడా ఫస్ట్ చెప్పారు కదా, అలాంటి టెక్నిక్స్ చాలా ఈజీ టెక్నిక్స్. అలాంటి టెక్నిక్స్ నేను అన్నీ చూసి ఇంటరాక్టివ్. అంతవరకు ఎందుకు, ఇప్పుడు 14 - 9 అంటాం కదా. 14 - 9 అంటే ఏం చేస్తారు, బాగా చేస్తారు. మన కాన్సెప్ట్ అదే కదా. మీరు అవేం చేయక్కర్లేదు. 1 + 4 5 నెంబర్స్ యాడ్ చేయండి. 1 + 4 ఎంత, అదే ఆన్సర్. అవునా కదా? అదే కదా. నేను షాక్ అయినా అసలు. అరే మనం ఎందుకు ఇంత కష్టపడాలి? 13 - 9 అంటే 4, 17 - 9 అంటే అట్లా ప్రతిదీ 5 నెంబర్స్ యాడ్ చేశాను. అలాంటి చాలా టెక్నిక్స్ అని సార్ దగ్గర నేను నేర్చుకున్నాను. ఐ స్టార్టెడ్ మై జర్నీ ఫ్రమ్ 2014 ఆన్వర్డ్స్. 2014 నుంచి నేను ఇప్పటి వరకు 80+ స్కూల్స్లో ట్రైనింగ్ ఇచ్చాను. అండ్ ప్రెజెంట్ ఐఎమ్ టీచింగ్ ఇన్ సుమన్ టీవీ అండ్ iDream టీవీ ఛానల్స్లో నేను నా క్లాసెస్ వస్తాయి. కోటమురళి అని యూట్యూబ్లో కొడితే మీకు చాలా వీడియోస్ చూడవచ్చు. అవన్నీ నేను సార్ దగ్గర నేర్చుకున్న టెక్నిక్సే. సో ఆ టెక్నిక్స్ అన్ని కూడా నేను అప్లై చేయడం జరుగుతుంది. అండ్ మై టార్గెట్ టు రీచ్ ద పీపుల్ మోర్ దాన్ 500 స్కూల్స్ రీచ్ చేయాలి. నా కాన్సెప్ట్ అనమాట. ఆ ఎయిమ్తో పనిచేస్తాను. సో బికాస్ ఆఫ్తోనే అవుతుంది అనమాట. ఇలా 500 స్కూల్స్ చేయాలంటే అంత ఈజీగా కాదు. ఇప్పుడు నేను 80 పైన స్కూల్స్లో నా సెమినార్స్, నా క్లాసెస్ ఇవ్వడం చేస్తాను. జస్ట్ వాచ్ ఇట్. అండ్ ఇంకోటి మీకు చెప్పాల్సింది, మీరు ఎంత చదివినా, రిమెంబర్ దిస్, మీరు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా, వాట్ ఎవర్ యూ వాంట్ టు రీడ్, ఎవ్రీథింగ్ రీడ్. బట్ యు సీ ఫైనల్ గా మీరందరూ నేర్చుకోవాల్సింది ఒకటి వేదిక్ మ్యాథ్స్. రిమెంబర్ దిస్ పాయింట్. వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోకుండా మీరు ఏ ర్యాంక్ కూడా కొడదామంటే మీ వల్లే కాదు, హైలీ ఇంపాసిబుల్. నేను వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుని ఐ గాట్ 98 ర్యాంక్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. సో ఓన్లీ బికాస్ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్. సో నేను ఎందుకు ఇంతలాగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా 4th క్లాస్ 5th క్లాస్ వరకు అబాకస్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వన్స్ అపాన్ ఎ టైం ఐ వాస్ అబాకస్ ట్రైనర్. సో నేను వేదిక ఆల్జీబ్రా నేర్చుకున్నాను సార్ దగ్గర. అది నాకు చాలా హ్యాపీ అనమాట. యాక్చువల్గా వరల్డ్ రికార్డ్ ట్రైనర్ని మనం కలవడమే చాలా అద్భుతం అనమాట. హైలీ ఇంపాసిబుల్ టాస్క్. మామూలు వరల్డ్ రికార్డ్ కొట్టాలంటే మనం మాట్లాడాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ కూడా ఇయ్యారు. ఈవెన్ అది మీకు తెలుసో లేదో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను చాలా స్కూల్స్కి వెళ్తుంటాను. ఆ స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొందరు ప్రిన్సిపల్ పర్మిషన్ ఉందా, వీళ్ళ పర్మిషన్ ఉందా, వాళ్ళ పర్మిషన్ ఉందా అని అడుగుతాను. సో నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా. చాలా పెద్ద స్కూల్స్లో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, దే ఆర్ కీపింగ్ సమ్ మిర్రర్స్ అన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఏసీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక్కరికి కూడా సబ్ట్రాక్షన్ క్లియర్గా రాదు, ఎడిషన్ రాదు, 20 టేబుల్స్ రావు. దే ఆర్ టీచింగ్ బిగ్ ప్రాబ్లమ్స్. 20 టేబుల్స్ రాకుండా మనం ఏ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేము. వేదిక్ మ్యాథ్స్ ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు. 9 టేబుల్స్. 9 టేబుల్స్ చెప్పాలంటే ఫింగర్లో అవి చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 సాధారణ నేర్చుకున్నారు. 9 4 అంటే 4 అంటే ఇదే కదా. 4th ఫింగర్ క్లోజ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, 1 2 3 ఉన్నాయి. రైట్ సైడ్ ఏమున్నాయి, 6 3 6 36. దీనికి చదవాలా అవసరమే లేదు. చిన్న టెక్నిక్స్ వాడాలి. వేదిక్ మ్యాథ్స్ అంటే ఏదో ఇది కాదు. 16 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ మేమేం టీచ్ చేయము. సో వాళ్ళకి అర్థం కాదండి. చిన్న టెక్నిక్స్ అప్లై చేసి పెద్ద ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు బై యూజింగ్ వేదిక్ మ్యాథ్స్. అర్థమవుతుందా మీకు? సార్ నేర్చుకుంటే ఏంటి బెనిఫిట్ అంటారు. మీరు యాక్చువల్ గవర్నమెంట్ జాబ్ చేస్తే మీరు మహా ఎర్న్ చేస్తే ఎంత సంపాదిస్తారు పర్ ఇయర్? మహా 12 లక్షలు.
ఒక 20 లక్షలు 30 లక్షలు వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటే కోటి రూపాయలు కూడా సంపాదించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ వేదిక్ మ్యాథ్స్ ని నేర్చుకొని డబ్బులు నేను ఎంతైతే కష్టపడ్డానో నా జర్నీలో చాలా స్కూల్స్ అయితే నాకు లోపలికి ఎలా కూడా చేయలేదు. ఇప్పుడు సార్ ముందు నేను చెప్తాను. సో ఎందుకంటే ఈ నాలెడ్జ్ అనేది లేకపోతే మనం ఏం చేయలేమమ్మా. కమింగ్ జనరేషన్స్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎందుకంటే నేను కూడా డిగ్రీ చదివాను. ఎంఎస్సీలో 98 ర్యాంక్ కొట్టడానికి కారణం బికాస్ ఆఫ్ ఓన్లీ వేదిక్ మ్యాథ్స్. ఈ ఫండమెంటల్స్ అన్ని వేదిక్ మ్యాథ్స్ లోనే ఉన్నాయి. ఫండమెంటల్స్ అన్ని వేదిక్ మ్యాథ్స్. ఇంత గొంతులించుకోవాల్సిన అవసరం నాకు అవసరమే లేదు. కానీ ఈ జనరేషన్, కమింగ్ జనరేషన్ కి వేదిక్ మ్యాథ్స్ గురించి తెలియాలి. ఆ ఉద్దేశంతో నేను అన్ని స్కూల్స్ సార్ చెప్పారు, అట్లీస్ట్ గో విత్ స్కూల్స్. సార్ ఎక్కడ ఎన్ని స్కూల్స్ చెప్తారు సార్ అని నేనేం చెప్తాను, నాలాంటి వాళ్ళు సార్ లాంటి వాళ్ళు కావాలి, పబ్లిక్ కావాలి. సో ఈ కాన్సెప్ట్ ని రీచ్ చేయాలి పబ్లిక్. అంతవరకు ఎందుకు 23 into 11 అంటే ఏంది? 2 రాయాలి, 3 రాయాలి, 2 + 3 5 మధ్యలో రాయాలి, 253 అదే ఆన్సర్. చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి, భలే ఉంటాయి అసలు. మొత్తం చూస్తే తిప్పి కొడితే 100 కాన్సెప్ట్స్ కంటే ఎక్కువ పర్ఫెక్ట్ గా అవి కానీ నేర్చుకుంటే మీరు యూఆర్ ద కింగ్ ఇన్ వేదిక్ మ్యాథ్స్ కాదు, యూఆర్ కింగ్ ఇన్ ద మ్యాథ్స్ అయిపోతారు. సో ఇవన్నీ ఎలా చేశారు అనేది సార్ జర్నీ ఎలా ఉంటుందని సార్ ఇప్పుడు ఆయన మాటలతోనే మీకు ఇప్పుడు చెప్తారు. సో అందరూ ఒక్కసారి సార్